వచ్చి చాలా సేపు అవుతుంది, ఓ పక్కనే మావాడు రాలేదు, ఓ పక్కనే హీరో ప్రొడ్యూసర్ రాలేదు. ఏ హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏంటి బ్రో ఈరోజు మీరు ఒక్కరే వచ్చారు, మీ బ్రో రాలేదా? అంటే అది సుకుమార్ బ్రో కాల్ చేస్తే వెళ్ళాడు. సుకుమార్ గారు కాల్ చేశారా మీ వాడికి? బ్రో సుక్కు బ్రో మా వాడు ఫ్రెండ్స్. ఏంటి నిజమా? నిజమేంటో నేను సంవత్సరానికి ఒకసారి నిజం చెప్తాను. అది ఇదే బ్రో 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 సుకుమార్ గారితో చెప్పి ఎలాగైనా పుష్ప నాతో చేయొచ్చు కదా బ్రో. అయ్యో బ్రో, పుష్ప గారు సుక్కుది కాదు, మావాడిదే. బ్రో మీ వాడు కూలిగా ఎర్రచందనం కొట్టేవాడా? కథ అంటే వాడి జీవిత కథ కాదు, వాడు రాసిన కథ. ఇలాంటివన్నీ ఎక్కడ బయట చెప్పొద్దని చెప్పాను కదరా. చెప్పు. మరి ఎందుకు చెప్పావు? అంటే మనవాడే కదా అని. అది కాదు మహేంద్ర, బయట ఎక్కడైనా తెలిస్తే మన సుకుమార్ బ్రోకి ఎంత చెడ్డ పేరు వస్తుందో చెప్పు. కుమార్ గారు కాదు, నాకు ఎందుకు నీకు వస్తుందని బయట పిచ్చు కొడతా. హాయ్ బ్రో. హాయ్ హాయ్ బ్రో. పుష్పకథ మీద? అవును బ్రో, సుకుకు లక్కు కలిసి రావాలని చెప్పేసి చిన్న చెక్కు తీసుకుని నేను కథ ఇచ్చేసాను. ఒక మాటలో చెప్పాలంటే సాక్రిఫైస్ చేశాను. చెక్కు కాదు, నాకు ఎందుకు నీ ముక్కు పగులుద్ది అనిపిస్తుంది. డొక్క చేపిస్తాను బ్రో. నాకెందుకో సుకుమార్ గారి మీద చాలా కోపం వస్తుంది బ్రో. వై ఎందుకు? సుకుమార్ గారు ఒక్క ఇంటర్వ్యూలో నేను చెప్పొచ్చు కదా నీ గురించి కథ వాడిదని. అంటే నేనే చెప్పొద్దన్నాను బ్రో. ఎందుకంటే మనకు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదు. ఎరా నాకు కూడా తెలీదు. తెలియదు, నాకు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదు బ్రో. లేదు బ్రో, చెప్పుండాల్సింది. వద్దు బ్రో, నా గురించి పక్కన పెట్టండి. ఈడున్నాడు కదా మామూలుడు కాదు ఈడు. మొన్నటికి మన థియేటర్కి వెళ్తే జనాలందరూ ఒకటే కేకలు, ఏమని? ఎవర్రా ప్రొజెక్టర్ అడ్డంగా నిలబడిందని. బ్రో ఇదంతా పక్కన పెట్టండి. నేను రాత్రి ఒక మంచి లేడీ ఓరియంటెడ్ సినిమా చూశాను. ఒక మంచి పెద్ద హీరోయిన్ ని పెట్టి ఆమె పక్కన నన్ను హీరోగా పెట్టి ఒక మంచి అరుంధతి లాంటి సినిమా తీయొచ్చు కదా బ్రో. అరుంధతి మంచి సినిమా. అవును బ్రో. అరుంధతి హిట్ సినిమా, అరుంధతి బ్లాక్ బాస్టర్ సినిమా అని మీ అందరి దృష్టి, అంతే కదా? అవును. తప్పు బ్రో. అరుంధతి హిట్ సినిమా కావచ్చు, బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా కావచ్చు, కానీ అందులో ఉన్న మిస్టేక్స్ గురించి ఎవరికైనా తెలుసా? అరుంధతి సినిమాలో మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయి బ్రో? 100% ఉన్నాయి. నేను నమ్మను. మిస్టేక్స్ గురించి చెప్తా గానీ నాకు వచ్చిన డౌట్. ఏంటి బ్రో? ఎక్కడ కొన్నారు ఇది? అంతర్వేదిలో కొన్న 15 రూపీస్. ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చాడు బ్రో. 15 రూపీస్ కాదు, నీ మొఖం చూసి ఫ్రీగా ఇచ్చింటాడు అది. సర్లే, అరుంధతి మిస్టేక్ చెప్తా అయినండి. చెప్పు బ్రో. ఫస్ట్ మిస్టేక్, మన అరుంధతి గారు ఏది దయ్యాన్ని చూపించు అనగానే సియాజీ షిండే గారు పక్కన ఉన్న ఒక అతని లాగి పెట్టి కొట్టి నొప్పి అన్నావు కదా, ఏది నొప్పి చూపించు, నీ గాలి చూపించు, ఈ ప్రాణం చూపించు అంటాడు కదా. ఆ పక్కనున్నోడు ఏం తప్పు చేశాడు బ్రో? నాకు అర్థం కాదు. వాడిని ఎందుకు కొట్టాలి? వాడు చేసిన తప్పేంటి? అక్కడ నిలబడ్డావా అని అడుగుతున్నా. ఏం లాజిక్ పట్టావన్న నిజంగా. మరి ఇంకో మిస్టేక్ అండి, దయచేసి ఈ మిస్టేక్ చెప్తున్నాను. అనుష్క గారు మీరు ఏమనుకోవద్దండి, మీ మనోభావాలు దెబ్బతింటాక ముందే నేను సారీ చెప్తున్నానండి. మీరంటే నాకు ఇష్టం, ముందే చెప్తున్నాను. ఆవిడ ఏమంటుందండి అందులో, నువ్వు నన్నేం చేయలేవురా. ఏంటండి అది? ఒక మగాన్ని పట్టుకొని అలా రెచ్చగొడితే, అది కూడా సోనో సూదు లాంటి మగాన్ని పట్టుకొని అలా రెచ్చగొడితే కనుక ఆయన ఏమన్నా చేస్తే ఆవిడ భవిష్యత్తు ఏం కావాలి అని అడుగుతున్నాను నేను ఇవాళ. ఏం చేయలేదు కదా, అందుకే అలా అంటే ఏం చేస్తుంది అంతెందుకండి. ఆ సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ అంటారు అందరూ చాలా మంది, వసే అరుంధతి నీకు పెళ్ళా అంటాడు. మంచి డైలాగే కదా సార్. ఎక్కడ మంచి డైలాగ్ అండి? ఏమైంది సార్? అలా అన్న పాపానికి ఇంతవరకు అనుష్కకు పెళ్లి కాకుండా పోయింది. ఆ డైలాగ్ రాకపోతే ఈ పాటికి అనుష్కకు పెళ్లి అయిపోయేది. డైలాగ్ పెళ్లి అయిపోయిందా? మరి ఉంటాయరా చిన్న చిన్న మిస్టేక్స్, ఇవన్నీ చూసుకోవాలి. ఇంకొక విషయం సార్, అరుంధతి సినిమాలో ఇంకొక డైలాగ్ ఏంటి సార్? అమ్మాలే బొమ్మాలే పిందె పండయిందే. అద్భుతమైన డైలాగ్ సార్ అది. ఏం అద్భుతమైన డైలాగు? పిందె అన్నాక పండు అవుతూ బొచ్చు ఊడిపోతే గుండె అవుద్ది. ఏముంది అందులో? ఇలా చెప్పుకుంటూ పోతే సో మెనీ మిస్టేక్స్ ఇన్ అరుంధతి మూవీ. బట్ ఐఎమ్ ఇంటెలిజెంట్, నేను కనుక్కున్నాను. దయచేసి ప్లీజ్ ఏమైనా తప్పుంటే క్షమించండి. ఓకే బ్రో, ఇదంతా పక్కన పెట్టండి. ఈ రోజు నా కోసం ఏదైనా ఒక మంచి కథ చెప్పండి సార్. నా వైపు చూస్తున్నావేంట్రా? అదే నువ్వు చెప్తావేమని కదా. కథ కాదు పద. స్టోరీ చెప్పమంటే పద అంటావేంట్రా? అవసరం ఇది ప్లేట్ పూరి చెప్తాను కదా, స్టోరీ నా వల్ల కాదు. ఆ పూరి గడితే ఏదో ఒక స్టోరీ చెప్పొచ్చు కదా. పూరి స్టోరీ చెప్పాలంటే మినిమం గట్స్ ఉండాలి. గట్స్ కాదు, మంచి థాట్స్ ఉండాలని చెప్పు. బ్రో మీ వాడు ఏదో పూరి స్టోరీ అంటున్నాడు. అది ఒకప్పుడు ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఓ ప్లేట్ పూరి తిన్నాను కూడా డబ్బులు ఉండేవి కాదని చెప్తున్నాడు. ఇప్పుడు ఏదో ఉన్నట్టు నోరు మొయ్యి. మా వాడు నాకే తెలియకోకుండా ఒక కథ రాసుకున్నాడంట. ఆ కథ మీకు ఇప్పుడు చెప్తాడు. ఏంటి మీ రైటర్ కథ చెప్తాడా? నేను నమ్మను బ్రో. నేను కూడా నమ్మలేదు బ్రో. వీడు కథలు పడ్డం తప్ప కథలు చెప్పడం ఇంతవరకు చూడలేదు. నేను ఒకసారి 90 years పడుకున్నప్పుడు నాకే తెలియకోకుండా ఒక కథ రాసుకున్నాడంట. అది ఈ రోజు నీకు అంకితం చేస్తాడు. నచ్చితే అడ్వాన్స్ కొట్టండి, లేదంటే 2 కొట్టండి. ఓకే బ్రో. ఎప్పుడు స్టోరీ నువ్వే చెప్తావు కదా, సడన్ గా నన్ను చెప్పమంటావేంటి? డైలీ నేనే స్టోరీ చెప్తుంటే కనుక ఫ్యూచర్ లో దొరికిపోతాం. నేను చెప్తే ఇప్పుడు దొరికిపోతాం.
నేను మేనేజ్ చేస్తాను కదా. నువ్వు మేనేజ్ చేస్తావురా, తర్వాత డ్యామేజ్ చేస్తాను. నీ డ్యామేజ్ నేను బ్యాండేజ్ చేస్తాను, ఓకేనా? అవునా? ఆ. ఓకే. ఓపెన్ చేస్తే హీరో ఫారెన్ లో ఉంటూ ఫారెన్ కల్చర్కి అలవాటు పడి ఉంటాడు. ఒరే, ఫారెన్ లో ఉంటే ఫారెన్ కల్చర్ కి అలవాటు పడతారు, అగ్రికల్చర్ కి అలవాటు పడ్డు. ఓరు మోయి. ఇందులో విచిత్రం ఏంటంటే హీరో ఫాదర్ కోటీశ్వరుడు, వాళ్ళ వైఫ్ కోటీశ్వరాలే, వాళ్ళ కొడుకు కూడా కోటీశ్వరుడే. ఏంటి ఇందులో హీరో కోటీశ్వరుడా? ఆ. వాళ్ళ నాన్న కోటీశ్వరుడు, వాళ్ళ అమ్మ కూడా కోటీశ్వరురాలు. వావ్, ముగ్గురు కోటీశ్వరులు. స్టార్టింగే భలే ఉందయ్యా. నెక్స్ట్ ఏంటి? నేను మనమే తింగరోళ్ళం అనుకుంటే ఇటు మనకన్నా తింగరోళ్ళం ఉన్నాడు. అందులో హీరో ఎంత కోటీశ్వరుడు అంటే సెంటు వాసన తప్ప చెమట వాసన కూడా తెలియదు. డాలర్స్ మధ్యలో డిన్నర్ చేస్తూ ఉంటాడు, అంత కోటీశ్వరుడు. వావ్ సార్, ఇన్ని రోజులకి నా రిచ్నెస్ కి తగ్గట్టుగా స్టోరీ తీసుకొచ్చారు. అసలు ఇది స్టోరీయే కాదు. కాపీ స్టోరీ అని తెలిసిపోయిందా? ఈ మధ్య నాకు డౌట్ వస్తుంది. అది కాదు సార్, ఇది నా బయోపిక్, నా స్టోరీ అంటున్నా. కానీ ఇందులో హీరోయిన్ ఒక రైతు కుటుంబం. హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న ఎవరు లేరు. మరి అలా ఎలా పుట్టింది? ఒరే చచ్చిపోయారని చెప్తున్నాను. హీరోయిన్ కి వాళ్ళన్నీ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళన్నీ ఒక రైతు. అంటే రైతు అంటే ఒక వ్యవసాయం చేస్తాడు. రైతు అన్నాక వ్యవసాయమే చేస్తాడు, మనలాంటి అడ్డమైన వాళ్ళకి సాయం చేయడు. వీడు మొత్తం పెంట చేసిలో ఉన్నాడు రా బాబు. సారీ. నెక్స్ట్ ఏంటి? వాళ్ళన్నీకి డబ్బున్న ఫ్యామిలీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అదేంట్రా, ఎవరికైనా జబ్బులున్న ఫ్యామిలీ అంటే ఇష్టం ఉండదు, వీడికంటే డబ్బులున్న ఫ్యామిలీ అంటే ఇష్టం ఉండదు. అదే కదా. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ముఖం మీద డబ్బులు కట్టలతో కొట్టి నీకు నాకు సంబంధం లేదు అని వెళ్ళిపో అంటాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళన్నీ చూసి డబ్బున్న ఫ్యామిలీ అంటే చిరాకు పడతాడు. కానీ ఇందులో హీరోయిన్ కి కోళ్ళు, మేకలు, ఆవులు, పొలాలు, జంతువులు అంటే ఇష్టం ఉంటారు, అంతే కదా? అందులో వాళ్ళన్నీ కూడా ఇష్టమే. అంటే ఆయన కూడా జంతువేనా? ఎంత జంతువుని వాపరా బాబు. సారీ. అలాగే ప్రతిరోజు నైట్ బయట వరండాలో కూర్చుని వాళ్ళన్నీ ఆ చుక్క నువ్వు, ఈ చుక్క నేను అని చెప్పి మురిసిపోతూ ఉంటాను. ఏంట్రా ఈ చుక్కలో స్టోరీ? బ్రో, కథ ఇక్కడ నుంచి నేను చెప్తాను. నువ్వెందుకు చెప్తావు? నీకెలా తెలుసు? ఆడితో పాటు నేను టీవీ చూసాను కదా. టీవీ ఏంటి? టీవీ అంటే వీడు కథ రాసి పడుకున్న తర్వాత ఓ టీ తాగి ఆ కథ నేను చూసాను చెప్తున్నాను. అయితే కంటిన్యూ చేయ భయ్యా. కట్ చేస్తే మన హీరోయిన్ ఇంటికి హీరోయిన్ చిన్ననాటి ఫ్రెండ్ వస్తుంది. చిన్ననాటి ఫ్రెండ్ ఎందుకు వస్తుంది? ఆ ఫ్రెండ్ కు పెళ్లి కుదిరింటుంది. పెళ్లికి పిలవడానికి ఒక కార్డు తీసుకొని మరి ఇంటికి వస్తుంది. ఆ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నాకు పెళ్లి కుదిరింది కదా, కొన్ని పనుల్లో సాయంగా ఉంటుంది, నీ చెల్లిని మా ఇంటికి పంపిస్తావా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య పంపిస్తాను కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్తుంది. ఆ కండిషన్స్ ఆవిడ ఒప్పుకుంటే హీరోయిన్ వెళ్ళేటప్పుడు చిన్న గుర్ర బొమ్మ తీసుకుని వెళ్తుంది. గుర్ర బొమ్మ ఎందుకు తీసుకెళ్తుంది భయ్యా? ఏది పట్టదు కదా, ఎలా డౌట్లు మీరు. కరెక్టే సార్. అలా చిన్ననాటి ఫ్రెండ్ మన హీరోయిన్ కలిసి కారులో ప్రయాణిస్తూ ఉండగా ఇక్కడ ఒక అద్భుతమైన పాట పడుద్ది. పాట ఏంటి సార్ ఆ పాట? చంద్రుల్లో ఉండే కుందేల్ కిందికొచ్చి నీల మారిందా, చంద్రుల్లో ఉండే కుందేల్ కిందికొచ్చి నీల మారిందా, చుక్కల్లో ఉండే జీగేల్ కిందికొచ్చి నీళ్ళు చేరిందా, తందానే తందానా దేవనందన్న తందానే అయిపోయింది. భయ్యా, ఈ సాంగ్ లిరిక్స్ వింటుంటే సాంగ్ కి బాగా కాస్ట్ అవుతుంది అనిపిస్తుంది. కాస్ట్ కాదు, మొత్తం కాపీ పేస్ట్ ఇది. వేస్ట్. నీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? మరి ఎందుకురా ఇంకా? సరే భయ్యా, కంటిన్యూ చేయి. అలా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి హీరో ఫ్యామిలీ కూడా వస్తుంది. కట్ చేస్తే హీరోయిన్ ఫ్రెండ్ అనుకుని మన హీరో వెనకాల నుంచి వెళ్ళి హీరోయిన్ చేసుకుంటాడు. సూపర్ భయ్యా. భయ్యా, సినిమా స్టోరీ చాలా బాగుంది. ఇలాంటి స్టోరీ ఎక్కడ చెప్పకండి, మళ్ళీ మన స్టోరీ కాపీ కొట్టేస్తారు. ఆల్రెడీ మీ మీద కాపీ కొట్టింది చెప్తున్నాం. చెప్పు తీసుకో. ఏంటి భయ్య మనోడు ఏదో కాపీ గీపీ? కాపీ అంటే కథ చెప్పబట్టి చాలా సేపు అయింది కదా, అలిసిపోయాము, వచ్చిన కాపీ కూడా తెప్పించరని అడుగుతున్నాడు. కాఫీ ఏముంది భయ్య, తెప్పిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది భయ్యా. తర్వాత ఏమైంది అది చెప్పు. కట్ చేస్తే ఒక అద్భుతమైన సీన్ లో మన హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు. ఇక లాక్ చేస్తే అనవసరంగా టైం వేస్ట్ అవుతుందని మన హీరో ధైర్యం చేసి హీరోయిన్ వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, దయచేసి మా పెళ్లికి ఒప్పుకోండి అంటాడు. అంటే ఇప్పుడు నేను బాగా డబ్బున్న వ్యక్తిని కాబట్టి వాళ్ళ అన్నయ్య పెళ్లికి ఒప్పుకుంటాడు కదా. ఇక్కడే అసలు చూస్తుంది. అంత ఈజీగా ఒప్పుకోవడానికి అక్కడ ఉన్నది ఫాదర్ కాదు, ఫార్మర్. చాలా గట్టిగా ఉంటాడు. మరి ఎలా? అప్పుడేం చేస్తాడు? అప్పుడు వాళ్ళ అన్నయ్య, చూడు బ్రదర్, నా చెల్లిని పెళ్లి చేసుకోవాలంటే నీ కొన్ని కండిషన్లు పెడతాను, ఆ కండిషన్లో ఆ టెస్టుల్లో పాస్ అయితేనే నా చెల్లిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటాడు. అసలు ఆ కండిషన్లు టెస్టులు ఏంటో తెలుసా? ఏంటవి? నువ్వు నాలాగే వ్యవసాయం చేయాలి, ఆ వ్యవసాయంలో నాకంటే 2 బస్తాలు ఎక్కువే పండించాలి, అప్పుడే నా చెల్లిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా, లేదంటే మర్చిపోయి ఇక్కడి నుంచి అమెరికాకి. అంటే ఇప్పుడు నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత వ్యవసాయం చేసి 2 బస్తాలు ఎక్కువ పండించాలా?
ఎలా ఉంది కదా? చాలా బాగుంది భయ్యా. అసలు ఎలా భయ్యా ఇంత మంచి కథ ఇంట్రోలు ఎక్కడ పెట్టుకున్నావు? దాచుకుంటాం గానీ ఇంకా కథ కంటిన్యూ చేయమంటారా? నువ్వు చెప్తానంటే నేను వద్దంటానా? చెప్పు భయ్యా. వీడు నువ్వు చెప్తానంటే నేను వద్దంటున్నా అంటున్నాడు కానీ ఈ కథ నువ్వు వస్తానంటే నేను వద్దంటున్నాను పసిగట్లేకపోతున్నాడు. ఏదో అంటున్నట్టున్నావు. కథ కంటిన్యూ చేస్తానే. అలా మన హీరో వ్యవసాయం చేయడానికి నానా ఇబ్బందులు, నానా ఇక్కట్లు, నానా పాటలు పడుతూ ఉంటాడు. ఆ ఇబ్బందులు మొత్తం ఒక్క పాటలో చూపిస్తాం బ్రో, అదిరిపోద్ది ఆ పాట. సూపర్ భయ్యా. ఇలాంటి సినిమాలో పాటలు చాలా ముఖ్యం భయ్యా. ఎస్. ఎంత ఖర్చైనా పర్లేదు కానీ పాటలు బాగా తీయాలి. ఇంతకా సాంగ్ ఏంటి బ్రో? ఆకాశం తాకేనా వడగాల ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే బదులిచ్చే గగనంలా. సాంగ్ ఏంటి భయ్యా ఇంత సాడ్ గా ఉంది? మరి ఉండదా? అమెరికా నుంచి వచ్చి ఇక్కడికి వ్యవసాయం చేయాలంటే కనుక ఈజీగా చేస్తారనుకున్నావా? వ్యవసాయం అది. భయ్యా మీరు ఇండస్ట్రీలో నాకు మినిమం ఇస్తారనుకుంటే మ్యూజిక్ హిట్ ఇచ్చేలా ఉన్నారే. ఒక్క నిమిషం భయ్యా. రే దీని ఒరిజినల్ సాంగ్ ఏంట్రా? ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే. అమ్మా 2 సంవత్సరాల నా కళ, నా ఆకలి ఈరోజు తీరబోతుందమ్మా. ఇచ్చేస్తా, ఇండస్ట్రీకి హిట్ ఇచ్చేస్తా, నేను ఊరికి వచ్చేస్తా, హెలికాప్టర్లో దిగుతా. మామూలుగా ఉండదమ్మా. అమ్మా క్లైమాక్స్ లో ఉన్నాను, ఒక్క నిమిషం. వీడి జీవితానికి క్లైమాక్స్. ఈ కథ మనం చేసేద్దాం. ఇంతకు ముందు మనం విన్న కథలన్నీ పక్కన పెట్టేసేయండి. ముఖ్యంగా ఈ కథ మీదనే మీరు బాగా కాల్ సెంటర్ చేయండి. కాల్ సెంటర్ కాదు అది, కాన్సన్ట్రేషన్ చేయండి అనాలి. ఏదో ఒకటి చేసేయండి, నన్ను హీరో చేసేయండి. మనం ఈ కథ చేసేద్దాం. చేద్దాం కానీ ఏంటి భయ్యా మొహమాట పడుతున్నావు? ఏదైనా అడగాలా? ఏదైనా చెప్పాలా? అడుగు భయ్యా. అంటే ఏం లేదు భయ్యా, ఈ అడుగు వచ్చి ఈ అబ్బాయి గుడిది ఇవాళ పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే బ్రో. హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ చెప్పాలి. ప్రతి బర్త్డేకి నేను వీడికి చైన్ గిఫ్ట్ గా ఇచ్చేవాడిని భయ్యా. ఈసారి కొద్దిగా పరిస్థితి అటు ఇటు ఉంది కదా అని. ఏంటి భయ్యా చైన్ గురించి ఆలోచిస్తున్నావా? నా చైన్లు మీ చైన్లు కావా? ఆగు నువ్వు భయ్యా. నాకు కావాల్సింది కుక్కకు చైన్ కాదు, కుక్క మెల్లు వేసే చైన్ లాంటిది. ఎందుకు భయ్యా నువ్వు నేనుండగా నువ్వు కంగారు పడకు. ఈ చైన్ తో ఒక 1 year వైనికి ఇబ్బంది ఉండదు భయ్యా. 20 తులాల బంగారం మన ఓడికి ఇచ్చేద్దాం భయ్యా. కథ ఇంపార్టెంట్, మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేసి నన్ను హీరోని చేసేయండి. ఏమైనా రైటర్? వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థాంక్యూ. ఈ బర్త్డే రోజు నా కథ మారు మోగాలి ఇండస్ట్రీలో. ఏమనుకుంటున్నావు నెక్స్ట్ బర్త్డే కల్లా? ఓకేనా? ఒక్క నిమిషం. అరే నాకెందుకో ఇది నీ మేల్లో కన్నా నా మేల్లోనే బాగుంటుంది అనిపిస్తుంది. నాది కదరా, నెక్స్ట్ నాది వస్తుంది కదా. భయ్యా కథ బాగుంది, నేను వెళ్ళొస్తాను. మరి ముందే స్టోరీ బాగా బలంగా రాసుకుంటే చాలా మంచిగా వెళ్ళిపోవచ్చు. బలంగా రాస్తాం గానీ ఈ కథలో డైలాగులు బలంగా రాయాలని మేము అరకు వరకు వెళ్ళాలనుకుంటున్నాము. అరకు ఎందుకు భయ్య? అమెరికాకి వెళ్ళు, నేనున్నాను కదా నీకు. నువ్వు టికెట్లు బుక్ చేయమంటే నేనున్నాను భయ్యా నీకోసం. నువ్వు అరకు వెళ్తావా, అమెరికా వెళ్తావా, ఆస్ట్రేలియా వెళ్తావా మనకు తెలీదు. అరే వీడు జోబులోంచి ATM లో డబ్బులు వచ్చి వస్తూనే ఉంటాయంట్రా. ఇదిగో భయ్యా, ఇదిగో బర్త్డే బాయ్, ఇది లెక్క పెట్టను, మొత్తం నువ్వే లెక్కేసుకో. థ్యాంక్ యూ. ఒక నిమిషం. ఇదిగో భయ్యా మీ లెక్కల తర్వాత గానీ ముందు నా లెక్క తేల్చండి. నేను వెళ్ళొస్తాను, మీరు అమెరికాకి వెళ్తారో ఏడికి వెళ్తారో తెలీదు. హీరో చేసే బాధ్యత మాత్రం మీదే భయ్యా. మీరు హీరోనే. ఒక్కసారి కలగరు పెట్టు. ఎందుకు భయ్యా? మీరు హీరోని చేయడం ఏంటి భయ్యా? నువ్వు ఆల్రెడీ హీరో. ఓకే భయ్యా, ముందే నేచురల్ స్టార్ నేను. నీకు విషయం తెలుసా? ఏంటి? ఈ నేచురల్ స్టార్ ముందు నాని నేచురల్ స్టార్ కూడా ఎక్కడికి పోతాడో. భయ్యా ఆ చైన్ జాగ్రత్త. ఎందుకు? మనకే కదా నెక్స్ట్. భయ్యా కథ మంచిగా రాయండి. బాయ్ మరి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ.